అంటే ఇక్కడ నీకు ఏం గుర్తొస్తుంది? రెసిస్టెన్స్ వాల్యూ పెరిగింది అంటే ఆ కండక్టర్ యొక్క లెంత్ పెరిగింది. ద రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ డిక్రీజెస్, కండక్టర్ లెంత్ ఏమైనప్పుడు డిక్రీజ్ అయింది. అందుకే ఇలా సందర్భాలు చూద్దాం, నెంబర్ ఆఫ్ కేసెస్ వెతుకుతే ఏమొస్తుందో చూద్దాం. మా ఇంట్లో ఒక టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బుని చూశాను నేను. ఇలా ఆ ఫిలమెంట్లో పీస్తనంగా చాలా సన్నగా అనేక రకాల వలయాలతో ఒక లీడ్ నుండి మరొక లీడ్కి అమర్చాడు. నేను అనుకున్నాను కదా, ఇంత సన్నగా ఎందుకు పెడతాడు అని నా చిన్నతనంలో అనుకున్నాను. ఏమైంది ఇక్కడ? ఏరియా డిక్రీజ్ అయింది, లెంత్ పెంచాడు. మరి ఇంత పొడవు లెంత్ పడదని వాడు ఏం చేశాడు? నెంబర్ ఆఫ్ టర్న్స్ని రొటేట్ చేశాడు. అనేక వలయాలుగా చుట్టి ఒక లీడ్ నుండి మరొక లీడ్కి తీసుకొచ్చాడు. ఇలా తీస్తే ఇంత ఉన్నది కాస్త ఇలా అన్న అంటే ఇంత సైజ్ వస్తుంది. ఎందుకు వచ్చింది అంటే ఆ టంగ్స్టన్ ఫిలమెంట్ లెంత్ అనేది పెరిగింది. అలా అడ్జస్ట్ చేయడం కోసం నెంబర్ ఆఫ్ టర్న్స్ని వాడు డిసైడ్ చేశాడు. అలా నెంబర్ ఆఫ్ వలయాలు కనుక పెంచినప్పుడు రెసిస్టివిటీ అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏమైంది? సన్నగా వెంట్రుక మందంతో ఉండడం వల్ల ఏరియా తగ్గింది, లెంత్ పెరిగింది. ద రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ విలువ కూడా పెరిగింది. ఇది ఒక కేస్. నెంబర్ 2 ఇంకొకటి చూద్దాం. ఏరియా ఈజ్ ఇంక్రీజెస్, ఏరియా పెరిగితే ట్రాన్స్మిషన్ లైన్ ఉంది, ఆ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఏరియా ఇంక్రీజ్ అయింది. ఏరియా అంటే ఇంతున్న కండక్టర్ని ఇంతగా తీసుకున్నాను, ఇంత దొడ్డు తీసుకున్నాను. ఇంతున్న కండక్టర్ని ఇంత దొడ్డు తీసుకోవడం వల్ల ఏరియా ఇంక్రీజ్ అయింది. ఏరియా ఇంక్రీజ్ కావడం వలన నాకు ఆటోమేటిక్గా ఏమైంది? రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది, లెంత్ ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక లెంత్కి, ఒక ఏరియాకి, రెసిస్టెన్స్కి, ఏరియాకి మధ్య ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సందర్భం. దీనిలో ముఖ్యంగా మనం ఒకసారి చూస్తే అంటే ఇక్కడ ఏమవుతుంది? ద లెంత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. పొడవు పెరిగితే రెసిస్టెన్సు పెరుగుతుంది, పొడవు తగ్గితే రెసిస్టెన్సు తగ్గుతుంది. రేడియల్ డిస్ట్రిబ్యూషన్లో కండక్టర్ యొక్క లెంత్ పెరుగుతుంది కాబట్టి 6% వోల్టేజ్ వేరియేషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. భారతదేశంలో వాడబడుతున్న ప్రధానమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ ఏంటి? రేడియల్ డిస్ట్రిబ్యూషన్. రేడియల్ డిస్ట్రిబ్యూషన్లో మనం ప్రసారం చేసేటువంటి పవర్ ఇట్ ఈస్ ఏసీ పవర్. ఏ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం? ఏసీ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఏసీ పవర్ వెన్ కంపేర్ టు డీసీతో చూసినట్లయితే డీసీ కన్నా ఏసీ రెసిస్టెన్స్ ఈజ్ 1.5 times ఇట్ ఈజ్ మోర్. కాబట్టి దీని వలన మనకు కలిగే ప్రధానమైన ఎఫెక్ట్ని ఏమని పిలిచాము? స్కిన్ ఎఫెక్ట్ అంటాం. స్కిన్ ఎఫెక్ట్ని మనం అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? కండక్టర్ని మెలిపెడతారు. ఏసీ కండక్టర్స్ని ఏం చేస్తారు? ట్రాన్స్మిషన్ లైన్లో ఇలా జడగదా అల్లినట్టుగా మెలిపెట్టి 1 point to అనదర్ పాయింట్, ఒక సబ్స్టేషన్ నుండి ఇంకొక సబ్స్టేషన్కి తీసుకెళ్తారు. అర్థమవుతుందా? అంటే లెంత్ అనేది రెసిస్టెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అర్థమైందా? అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా అడుగుతూ ఉంటాడు. ఇటువంటి లెంత్ గురించి మనం ఇంకొకసారి చూద్దాం. నెంబర్ 2 ఏరియా. ఏరియా ఈజ్ ఇండికేట్స్ విత్ క్యాపిటల్ ఏ. ఏరియా అంటే ఏంటి సార్? చూద్దాం. ఇది ఒక గుండ్రని బావి లేదా కండక్టర్. ఈ కండక్టర్ని ఇట్లా కోసాను అనుకో, ఏర్పడుతుంది కదా. కోస్తే ఏమవుతుంది? దీని చుట్టూ చూస్తే ఇట్లా గుండ్రంగా కనిపిస్తుంది. దీని నుంచి దీనికి చేసేటువంటి రేడియస్ని క్యాపిటల్ ఆర్ అంటాం. ఇటు నుంచి ఇటు కూడా ఏముంటుంది? ఆర్ ఇంటూ ఆర్ ఏంటిది? r². కాబట్టి ఏరియా అంటేనే మనం ఏం చేస్తాం? πr² ఇండికేట్ చేస్తాం. దీన్ని బట్టి క్వశ్చన్ అడిగిండయ్యా 2022లో ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగాడు. ఆ ఎగ్జామ్ పాడే సుశిరాజ్ రాశులు కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టిలు, కానీ మంచి పేపర్ అది. ఏరియా ఈక్వల్స్ టు πr². ఇప్పుడు చూద్దాం ఒక్కసారి. అంటే ఏరియా బదులుగా నేను ఏం రాస్తున్నా? πr² రాస్తున్నా. ఈ పై ఎక్కడికి పోయినా కాన్స్టెంటే, 3.14 లేదా 22/7 వాల్యూ మనం చిన్నప్పటి నుంచి చదివాం. r² అంటే ఏంటి తెలుసుగా మనకు? r². అంటే ఏ ఈక్వల్స్ టు r² అనుకోవచ్చునా? ఎస్ అనుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం.
ఏరియా అనేది ఇది చిన్న ఏరియా, ఇదేంటిది పెద్ద ఏరియా. ఇప్పుడు ఏరియా చిన్నగా ఉంది, ఈ ఏరియా పెద్దగా ఉంది. రెసిస్టివిటీ ఏమవుతుంది? దీంట్లో తగ్గుతుంది. దీనిలో రెసిస్టివిటీ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎందుకు? రెసిస్టివిటీ అంటే ఏంటి? వెడల్పు ఎక్కువగా ఉండడం వల్ల కండక్టర్లు ఎలక్ట్రాన్లు ఫ్రీగా పాస్ అవుతాయి. దాని మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు. కాకుండా ఇది ఏరియా చిన్నగా ఉండడం వల్ల రెసిస్టెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఒక 5 HP మోటార్కి 1 HP పైప్ తొడిగిస్తే ఉంటుందా? అదే 1 HP మోటార్కి 5 HP పైప్ తొడిగించి టైట్ చేస్తే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఏరియా అనేది ఎక్కువ, పోసే వాటర్ తక్కువ. ఇదే కదా కాన్సెప్ట్. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాం ఒక్కసారి. మీరే చెప్పారు రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, రైటా? అదే రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. అంటే ఇప్పుడు ఏం చేశారు? ఈ రెండింటిని కలిపి రాస్తే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా బై పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అంటే రిలేషన్ ఏమడిగాడు మొన్న అంటే R/L² అని అడిగాడు. R/L². R/L². ఎల్ అంటే ఏంటిది? లెంత్. ఏంటిది? ఇది లెంత్. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ L/R² అని కూడా అనుకోవచ్చు. ఎల్ అంటే ఈ ఎల్ కదా పొడవు, ఆర్ అంటే ఏంటిది? ఈ R². దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. అంటే నీకు ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు L/A, ఇది ఒక ప్రిన్సిపల్. ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/R², ఇది ఒక ప్రిన్సిపల్. ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A బై ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పై R². ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ కండక్టర్. కండక్టర్ యొక్క మధ్యఛేద వైశాల్యం, ఇది మధ్యఛేద వైశాల్యం. ఇదంతా దానికి ఇలా రాస్తే ఇది పెద్దది, ఇదంతా మళ్ళీ దీని మధ్యఛేద వైశాల్యం. క్రాస్ సెక్షనల్ ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. అర్థమవుతుందా? ఈ రెండింటి మధ్య రిలేషన్ పైన 3 మోడల్స్లో మనం ఇప్పుడు లెక్కలు చేయాలి. 3 మోడల్స్ ఉంటాయి. ఆ 3 మోడల్స్ మనం లెక్కలు చేసినప్పుడు వస్తుంది. ఏంటి సార్ అంటే ఒకసారి ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఒకసారి ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి, ఒకరి R² ఫైండ్ అవుట్ చేయాలి. మూడవది ఈ మధ్యలో వచ్చే రేషియోస్ మారితే ఏ విధంగా మారుతున్నాయో దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు బాగా జాగ్రత్తగా గుర్తుంచుకుంటే వస్తుంది. అందుకే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో ఈక్వల్స్ ఏమని చెప్పాను నేను ప్రీవియస్ క్లాస్లో? R/L/Aగా మనం ఇండికేట్ చేస్తాం. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తాం? ఓం మీటర్స్తో. SI యూనిట్స్ ఏంటి ఇక్కడ? ఓం మీటర్స్ అనేవి ఇక్కడ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క మెయిన్ యూనిట్స్. దిస్ ఈజ్ వన్. దెన్ నెక్స్ట్ టెంపరేచర్. టెంపరేచర్ డినోటెడ్ బై T ఆర్ స్మాల్ t, నీ ఇష్టం, యాజ్ వెల్ యాజ్. రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ని బట్టి మారుతూ ఉంటుంది. ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ మనకు టెంపరేచర్ వచ్చేటువంటి కాజెస్ ఏంటి అని చూద్దాం. ఒక ఫ్యూజ్ రేటింగ్ ఉంది మిత్రమా. ఫ్యూజ్ అంటే ఏంటి? మన ఇళ్ళల్లో పెట్టే ఫ్యూజ్ రేటింగ్ ఉంది. ఒక ఫ్యూజ్ రేటింగ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానిలో ఫ్యూజ్ రేటింగ్ని ఎలా డిసైడ్ చేస్తామంటే కరెంటు పరంగా డిసైడ్ చేస్తాం. కరెంట్ మీన్స్ కరెంట్ I = V/R అని పిలుస్తాం. V/R అని పిలుస్తాం. ఇది మెయిన్. లేదా దీనికి పవర్ P ఏంటిది? V × I పరంగా తీస్తాం. ఎలా సార్ అని అంటే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. వన్ కాన్సెప్ట్ ఐ వాజ్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ఇట్. P పవర్ అనేది ఒక 1000 వాట్స్. మీరు మార్కెట్లోకి వెళ్ళి ఒక 1000 వాట్లు ఉన్నటువంటి ఒక విద్యుత్ హీటర్ని తీసుకొచ్చారు. వాడికి వెళ్ళగానే నీకు 1000 వాట్స్ కావాలా 2000 వాట్స్ కావాలా అని అడిగాడు. నేను 1000 వాట్స్ అని చెప్పాను. నెంబర్ 2, నా ఇంట్లోకి సప్లై అయ్యేటువంటి వోల్టేజ్ ఎంత? 220 వోల్ట్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 220 వోల్ట్స్ అనుకోండి. ఈ 220 వోల్ట్స్లో మనకి ఎంత వాడుతున్నాం మనం ఇక్కడ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వోల్టేజ్ 220 వోల్ట్స్, నాకు ఫ్యూజ్ రేటింగ్ కావాలి. ఫ్యూజ్ రేటింగ్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? కరెంటుపై ఆధారపడి ఉంటుంది.
కరెంటు పైన ఫ్యూజ్ రేటింగ్ ఎందుకు ఆధారపడి ఉంటుందంటే ద కరెంట్ ఐ వాల్యూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. కరెంట్ ఐ వాల్యూ తగ్గితే రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ ఇంక్రీజెస్, కరెంట్ ఐ వాల్యూ పెరిగితే రెసిస్టెన్స్ వాల్యూ డిక్రీజెస్. ఇట్ ఈస్ బోత్ ఆర్ ఇన్వర్స్, ఒకదానికొకటి విలోమం. కూర్చోరా అంటే కూర్చోడు వాడు, నువ్వెందుకు కూర్చోమంటారో నేను నిల్చుంటాను అంటాడు వాడు. నిల్చోరా అంటే లేదు నేను ఎందుకు నిల్చుంటా నేను కూర్చుంటా అంటారు. రివర్స్ ఉంటారు పిల్లలు కొంతమంది, అలా ఇన్వర్స్. ఈ విధంగా ఐ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఐ ఈక్వల్స్ ఎంత P/V అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మిత్రమా 1000/220 వస్తుంది. 0కి 0 పోతే ఆల్మోస్ట్ ఎంత వస్తుంది 4.6 సంథింగ్ వస్తుంది. 4.6 యాంపియర్ లేదా 4.5 యాంపియర్లు వచ్చింది అనుకో, 4.6 యాంప్స్ వచ్చిందంటే నీ ఇంట్లో ఉండాల్సిన ఫ్యూజ్ రేటింగ్ ఎంత? ఈ 1000 వాట్స్ ఉన్న హీటర్కి ఇంత రేటింగ్ ఉండాలి అంటే 5 యాంప్స్ అయినా ఉండాలి. ఫ్యూజ్ రేటింగ్ డిసైడ్ చేసేది ఏంటిది? ఐ. మరి ఐ డిసైడ్ ఎవరిని చేస్తుంది? రెసిస్టెన్స్ని డిసైడ్ చేస్తుంది. దేన్ని డిసైడ్ చేస్తుంది? రెసిస్టెన్స్ని డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ టెంపరేచర్. అందుకే ఫ్యూజ్కి ఉండే మెయిన్ క్యారెక్టర్ ఏంటి అని అన్నాడు అనుకోండి. ఫ్యూజ్ అనేది ఎలా ఉంటుందంటే లో మెల్టింగ్ పాయింట్ అండ్ హై రెసిస్టెన్స్. అధిక నిరోధము అల్ప ద్రవీభవన స్థానము. హై రెసిస్టెన్స్ అండ్ లో మెల్టింగ్ పాయింట్ బిహేవియర్ లైక్స్ ఫ్యూజ్. ఫ్యూజ్ అనేది లో మెల్టింగ్ పాయింట్ని, తక్కువ ద్రవీభవన స్థానాన్ని, ఎక్కువ నిరోధాన్ని ప్రదర్శిస్తుంది. హై రెసిస్టెన్స్ దేనికి కారణమవుతుందంటే రెసిస్టెన్స్ పెరిగితే టెంపరేచర్ ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి లో మెల్టింగ్ పాయింట్ వద్ద ఫ్యూజ్ టక్కున కట్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్. క్వశ్చన్ అడిగాడు, ఫ్యూజెస్ ఎందుకోసం ఉపయోగిస్తారు? టు అవాయిడ్ ద షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ని నిరోధించడానికి ఫ్యూజ్ని ఉపయోగిస్తారు. సార్ ఇప్పుడు మనం రెసిస్టెన్స్ అనే టాపిక్లో ఉన్నాం కదా, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిట్వీన్ ఆర్ అండ్ టీ? రెసిస్టెన్స్కి టెంపరేచర్కి ఏమిటి తేడా అని అంటే చూద్దాం. The resistance is directly proportional to temperature. Resistance directly proportional to temperature. టెంపరేచర్ని బట్టి రెసిస్టెన్స్లు మారుతూ ఉంటాయి. అందుకే 0 degrees ఆఫ్ టెంపరేచర్ని బట్టి, టెంపరేచర్లో మార్పులను బట్టి తెలుసుకోవాలి అంటే మనం కామన్ ప్రిన్సిపల్ వాడతాం. RT = R0 + αT అనేటువంటి ఒక ప్రిన్సిపల్ని వాడతాం. RT = R0 ఆఫ్ 0 degrees ఆఫ్ రెసిస్టెన్స్ 1 + αT అనేటువంటి ఒక ప్రిన్సిపల్ని ఉపయోగించి మనం టెంపరేచర్, రెసిస్టెన్స్ యొక్క టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దాని మీద కూడా మనం ఇప్పుడు లెక్కలు చేస్తాం. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి. రెసిస్టెన్స్ పెరిగితే టెంపరేచర్ ఏమవుతుంది? పెరుగుతుంది. రెసిస్టెన్స్ తగ్గితే టెంపరేచర్ ఏమవుతుంది? తగ్గుతుంది. ద రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. విద్యుత్ హీటర్, ఎలక్ట్రికల్ కెటిల్, టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బ్, దీస్ ఆర్ ఆల్ హై రెసిస్టివిటీ ప్రోడక్ట్స్. రెసిస్టెన్స్ పెరిగింది కాబట్టి టెంపరేచరు పెరుగుతుంది. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా ఎంత రెసిస్టెన్స్ ఉంటే అంత టెంపరేచర్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది. ఇది మెయిన్గా మనకు రెసిస్టెన్స్కి టెంపరేచర్కి ఉన్నటువంటి సంబంధం. అర్థమవుతుందా? ఆల్ఫా అనేది అది ఇండికేషన్, టెంపరేచర్ వాల్యూలో చెప్తాను నేను. దెన్ నెక్స్ట్ ఇంప్యూరిటీ, మలిన స్వభావము అంటాం. ఇంప్యూరిటీ, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడు అడగలేదు, జాగ్రత్తగా వినండి. ఇంప్యూరిటీ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ వాటర్ ఉంటుంది, మనం తాగే నీరు ఉంటుంది కదా, నార్మల్ వాటర్, దీన్ని కూడా H2 అని అంటారు. నెక్స్ట్ యాజ్ వెల్ ఇంకొకటి ఉంటుంది, నార్మల్ వాటర్తో పాటుగా డిస్టిల్ వాటర్ అంటాం. డిస్టిల్ అంటే ప్యూర్ వాటర్ ఉంటుంది, డిస్టిల్ వాటర్, ఇది కూడా H2 అని. ఈ డిస్టిల్ వాటర్ లేదా ప్యూర్ H2O కనుక తాగితే మనిషి మరణిస్తాడు, 1 dayలోనే మరణిస్తాడు. ఎందుకు మరణిస్తాడు అంటే
దీంట్లో నో ఎసెన్షియల్ ఆఫ్ సాల్ట్స్, ఎటువంటి లవణయుతమైనటువంటి సాల్ట్స్ ఇందులో ఉండవు. పొటాషియం కానీ, సోడియం కానీ, క్లోరిన్ కానీ, మెగ్నీషియం కానీ, సాల్ట్స్ ఉంటేనే మనం తాగిన నీరు అప్పుడప్పుడు మనం చేసే పనుల వల్ల ఉప్పుగా ముఖం మీద పేలుతూ ఉంటుంది, చర్మం మీద తెల్లగా పేలుతూ ఉంటుంది ఉప్పులాగా, సాల్ట్. అందుకే నార్మల్ వాటర్ అనేది కండక్టివ్ బిహేవియర్ని చూపుతుంది, బట్ డిస్టిల్ వాటర్ అనేది ఇన్సులేటింగ్ బిహేవియర్ని చూపుతుంది. అది 1% ఆఫ్ H2SO4 సొల్యూషన్ వాటర్. అది డిస్టిల్ వాటర్కి నార్మల్ వాటర్కి ఇంత తేడా ఉంది. అంటే ఇక్కడ మనకు ప్యూరిటీ కూడా డిసైడ్ చేస్తుంది మన రెసిస్టెన్స్ని. మనిషి పొడిగా ఉన్నాడు అనుకోండి, సమ్మర్లో పొడిగా ఉన్నటువంటి స్కిన్ దాదాపుగా 10,000 ohms ఉంటుంది. సరే, పొడి చర్మము 25,000 to 35,000 ఆఫ్ ohms ఆఫ్ రెసిస్టెన్స్ని కలిగి ఉంటుంది డ్రై స్కిన్. ఇప్పుడు అదేనే వెట్ స్కిన్ అంటాం, చర్మం తడిస్తుంది అనుకోండి, స్నానం చేసినప్పుడు తడుస్తుంది కదా, తడిసినప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ 10,000 ohms ఉంటుంది. రెసిస్టెన్స్ తగ్గింది కాబట్టి షాక్ గుర్తుంది. అందుకే తడిగా ఉన్న వస్తువులతో ముట్టుకోవద్దు అంటారు. రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ షాక్ ఇక్కడ కొట్టే అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇంప్యూరిటీ బిహేవియర్స్ డిపెండ్స్ అపాన్ రెసిస్టివిటీ. ఒక ప్రోడక్ట్ యొక్క ఇంప్యూరిటీ అనేది రెసిస్టెన్స్ని డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ మెటీరియల్ పరంగా. అల్లాయిస్ అని చెప్పాం ఫర్ ఎగ్జాంపుల్. అల్లాయ్ అంటే ఏంటి? 1 and above, ఒకటి కన్నా ఎక్కువ మెటల్స్ని కాంబినేషన్గా సెటప్ అయిన కాంపోజిషన్ లేదా కాంపోనెంట్ని అల్లాయ్ అంటారు. మీకు చెప్పాను అలిన్కో అన్నాం, అల్యూమినియం, నికెల్, కోబాల్ట్, అలిన్కో అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ప్రిపరేషన్లో వాడతారు. ఇట్ ఈజ్ ఏ అల్లాయ్. అల్లాయ్ మీన్స్ మిశ్రమ లోహము. ఓకేనా? బంగారం ఉంది, బంగారం కూడా ఏంటి? అల్లాయ్. ప్యూర్ గోల్డ్తోని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆర్నమెంట్ రెడీ కాదు. ఒకవేళ తయారు చేసిన 10 to 12 daysలో మొత్తం తెగిపోతూ ఉంటుంది, అది మెత్తబడి. దానికి కొంత కాపర్ కానీ జింకు కానీ కలుపుతారు. ఇట్ ఈజ్ అల్లాయ్. ఆర్నమెంట్ అనేది అల్లాయ్. అందుకే మనం ఏమంటాం? 91.6 ప్యూరిటీ అంటాం. దీన్ని 916 కేడియం బంగారం అంటాం. మిగతాదంతా కల్తీయే. 100లో మిగతాదంతా 8.4% అంతా కూడా కల్తీయే. అంటే ఇంప్యూరిటీ అనేది అంత బిహేవ్ చేస్తూ ఉంటుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉన్నాయి. లెడ్ యాసిడ్ బ్యాటరీస్లో డైరెక్ట్గా వాటర్ పోయారు, 1% ఆఫ్ H2SO4 సొల్యూషన్ అందులో యాడ్ చేస్తారు. ఆ 1% ఆఫ్ H2SO4 సొల్యూషన్ అలా యాడ్ చేసడం వల్ల ఏమవుతుంది? ఆ ఇంప్యూరిటీ, ప్యూర్ వాటర్ అయితే కాదు కదా, అలా ఇది ఇంప్యూరిటీ బిహేవియర్. నెక్స్ట్ మెటీరియల్ నేచర్. కండక్టర్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇన్సులేటర్స్ ఉంటాయి, నెక్స్ట్ సెమీ కండక్టర్స్ ఉంటాయి. కండక్టర్స్ ఏం చేస్తాయి? లో రెసిస్టివిటీని చూపిస్తాయి. ఎందుకు? కండక్టెన్స్ ఉంటుంది కాబట్టి. ఇన్సులేటర్లు హై రెసిస్టివిటీని చూపిస్తాయి, అధిక నిరోధత్వం చూపిస్తాయి. ఎవరికైనా షాక్ కొట్టింది అనుకోండి, పొడి కర్ర తీసుకెళ్ళి కొడితే తొందరగా బయటికి వస్తాడు. లేదు ఈ పచ్చిది మంచి వాయుల్పరగా వాతలు పడతాయి అని తీసుకొని కొట్టినావు అనుకో, ఏమవుతుంది? వీనికి వాతలు పడతాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఇన్సులేటర్ అనేది అది డ్రైగా ఉన్నటువంటి స్టిక్, పొడిగా ఉన్నటువంటి కర్ర. కండక్టర్ అనేది వెట్, తడిగా ఉన్నటువంటి కర్ర. కాబట్టి ఇందులోనే మారిపోతుందండి, రెండు కర్రలే. బట్ కండక్టెన్స్లు చూడండి ఎలా మారిపోయింది. ఒకటి కండక్టర్ అయింది, ఇంకోటి ఇన్సులేటర్ అయింది. ప్యూర్ వాటర్, ప్యూర్ వాటర్ ఇన్సులేటర్. మనం తాగే మినరల్ వాటర్ కండక్టర్. ఎందుకు? అలా సాల్ట్స్ ఉండడం వల్ల అయిపోయింది ఇట్లా. అంటే ఇక్కడ హై రెసిస్టివిటీ ప్రోడక్ట్స్. సెమీ కండక్టర్స్ ఆల్సో మీడియం, అంటే ఇది టెంపరేచర్ డిపెండెంట్గా పనిచేసేటువంటి కండక్టర్స్ అని పిలుస్తారు. టెంపరేచర్ బట్టి సెమీ కండక్టర్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. బికాస్ ఆఫ్ దేర్ బేస్డ్ ఆన్ ద డోపింగ్ని ఆధారంగా చేసుకొని ఈ సెమీ కండక్టర్స్ అనేవి ఇలా పనిచేస్తూ ఉంటాయి. ఇది దేని గురించి? ఇది రెసిస్టెన్స్ యొక్క ప్రభావం గురించి. మరి ఇంప్యూరిటీ పెరిగితే ఏమైతే సార్? ఇంప్యూరిటీ పెరిగితే రెసిస్టివిటీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఇంప్యూరిటీ పెరిగితే కండక్టెన్స్ పెరుగుద్ది. ఇంప్యూరిటీ పెరిగితే, ఇంప్యూరిటీస్ కనుక పెరిగితే
కండక్టెన్స్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇంప్యూరిటీ కనుక తగ్గితే కండక్టెన్స్ ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. అంటే ఇంప్యూరిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. దిస్ ఈస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ రెసిస్టర్. దేని గురించి ఇది? ఎఫెక్ట్ ఆఫ్ రెసిస్టర్స్ గురించి.